తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు విషయాలను మనం పూర్తిగా కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. రెండు విషయాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అనిశ్చితమైన ధోరణి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిన రాజకీయ వ్యక్తిగత కక్షలను ఏ విధంగా చూడొచ్చు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా. రైట్, నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక ప్రధానమైన ఎజెండా మీ అందరికీ కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. సో వీళ్ళిద్దరు ఎవరో మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకరైతే, ఇంకొకరు జగ్గారెడ్డి గారు. వీళ్ళిద్దరి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, దాంతోపాటు జగ్గారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారడానికి కొన్ని ప్రధానమైన కారణాలున్నాయి. ఏంది అంటే జగ్గారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండండి. ఈ జగ్గారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిపోయాయి. జగ్గారెడ్డి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరం. ఒకసారి చూడండి. కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ రేవంత్ రెడ్డి మీద జగ్గారెడ్డి పరోక్ష విమర్శలు చేశాడు. రివెంజ్ రాజకీయాలు ఎవరు చేసినా వారు పదవులు పోయాక బాధపడక తప్పదు. తెలంగాణలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ కక్ష రాజకీయాలకు నేను వ్యతిరేకం. గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ రాజకీయాలు చేయలేదు. మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి నేను చెప్తా. ఏదైనా సమస్య సమాజంలో వెంటాడితే తప్పులేదు, కానీ ఆ సమస్య మన ఇంటికి మన గడప దాటి వస్తే ఆ నొప్పేందో తెలుస్తుంది. ఇప్పుడు మా జగ్గన్నకు కూడా అదే తెలిసింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీరు అనుకుంటున్నట్టుగా ఇందిరమ్మ రాజ్యమైన కాంగ్రెస్ తెలంగాణలో లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ కనుమరుగై చాలా రోజులవుతుంది. ఇప్పుడు ఉన్నది కల్తీ కాంగ్రెస్ అనేది నేను చెప్పింది కాదు. పాడి కౌశిక్ రెడ్డి గారు చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న ఈ భిన్నమైన విచిత్రమైన ధోరణి ఏంటంటే, గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే చేసిండో ఆయనకు పూర్తి భిన్నంగా కూడా నేను చేస్తా, 600 అయినా 100, 101 అయినా కూడా నేను చేసి తీరక తప్పదు అంటున్నాడు. అసలు ఎందుకు ఈ తారాస్థాయి వ్యాఖ్యలు జగ్గారెడ్డి చేయాల్సి వచ్చిందంటే, ఒకసారి దీంట్లో చాలా డెప్త్ ఉన్నది. రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, దాంతోపాటు ముఖ్యమంత్రి, ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన రేవంత్ వర్గం ఒకవైపు అయితే, మరోవైపు ఉత్తమ్ వర్గం ఒకవైపు ఉంది. దాంతోపాటు బట్టి విక్రమార్క వర్గం ఒకవైపు ఉన్నది, పొంగులేటి వర్గం ఒకవైపు ఉన్నది. దాంతోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం ఇంకొక తీరుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీలో 4 వర్గాలు అయితే చాలా క్లారిటీగా కనబడతాయి. ఈ వర్గాలు దేనికోసం ఏంది అనేది కూడా అడగడానికి అవసరం లేదు. ఈ వర్గాలు ప్రధానంగా కూడా ఒకటి, మొట్టమొదటిది మాత్రం రేవంత్ రెడ్డి వర్గం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. దాంతో రెండో వర్గం వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం. ఇక మూడోది వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం. ఇక నాలుగోది వచ్చేసి పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కోమటిరెడ్డి బ్రదర్స్కు సంబంధించిన వర్గం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలకు సంబంధించి ఈ కోమటిరెడ్డి వర్గం కానీ, లేకపోతే పొంగులేటి కానీ, ఉత్తమ్ కానీ, రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో 4 వర్గాలు కొనసాగుతున్నాయి. ఈ వర్గాల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే, నావాడైతే నేను రక్షిస్తా, వీడు ఈ బ్యాచ్ అయితే నేను రక్షించలేను, లేదా ఇతని వర్గమైనా నేను రక్షించలేను, ఇతని వర్గమైనా రక్షించలేను, నా వర్గం వల్ల నేను కాపాడుకుంటా, దానితో పాటు నా వర్గానికి నాకు సపోర్ట్ చేసే వర్గాన్ని కూడా నేను కాపాడుకుంటా తప్ప మరెవరిని కూడా నేను కాపాడుకోలేనంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక చర్చ కొనసాగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అనుకుంటున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా విచిత్రమైన ధోరణి ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి వర్గం ఒకటైపోయింది. ఈ రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి పెద్దన్న పాత్ర పోషించేది వేం నరేందర్ రెడ్డి. ఇక ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక రేవంత్ రెడ్డి వర్గంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి సంబంధించి కూడా చూసాం. దాంతోపాటు ఇక్కడ బట్టి వర్గం కూడా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బట్టి పాదయాత్ర చేసిండు. బట్టితోనే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మారిపోయాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ 4 వర్గాలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందండి. ఏంటి అంటే, రేవంత్ రెడ్డికి ఇది తలనొప్పిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఉమ్మడి 10 జిల్లాలో, అది హైదరాబాద్ అయినా, రంగారెడ్డి అయినా, నల్గొండ అయినా, ఆదిలాబాద్ అయినా, ఖమ్మం అయినా, వరంగల్ అయినా, కరీంనగర్ అయినా,
లేదా సిరిసిల్ల అయినా సిద్దిపేట అయినా ఏదైనా చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, అంటే మెదక్ కింద ఈ 10 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోర్ట్రేట్ చేసుకుంటా పోతా ఉంటే రేవంత్ అనుచర వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. మిగతా వర్గాలకు మాత్రం ఆ స్థాయి పెద్దపీట దక్కడం లేదనేది వాదన. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే మెదక్ జిల్లాకు సంబంధించి మన ఏది సంగారెడ్డికి సంబంధించిన పూర్తి స్థాయిలో జగ్గారెడ్డి నియోజకవర్గమైన జగ్గారెడ్డి జిల్లాకు సంబంధించి ఆ రాజకీయ పరిస్థితి పాపం ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. సో పూర్తిగా ఇక్కడ ఏమంటున్నారంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎంత అడ్డంగా దొరికిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఓటుకు నోటు కేసు అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన విషయం తెలిసిన విషయమే. ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వీడియోలతోని అద్భుతంగా కూడా తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా నిజాలను బట్టబయలు చేస్తూ పూర్తి స్థాయిలతో ఆధారాలతో సహా దొరికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఏంది, ఒకటి రేవంత్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అనేది జరిగింది. ఇక రెండోది ఏంది అంటే రేవంత్ రెడ్డి కుటుంబం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి అనేది జరిగింది అప్పట్లో ప్రభుత్వానికి సంబంధించి అనేది వీళ్ళు ప్రధానంగా కూడా ఇప్పుడు వీళ్ళ మనసులలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి మనసులో ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఒకటి కేటీఆర్కు సంబంధించి, దాంతోపాటు హరీష్ రావుకు సంబంధించి, దాంతోపాటుగా కేసీఆర్కు సంబంధించి, దాంతోపాటుగా కవిత సంబంధించి. సో ఇక్కడ జరిగే చర్చ ఏంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి, వీళ్ళ నలుగురి మీద కేసులు పెట్టాలి, వీళ్ళను రాజకీయ కక్ష వేధింపులు చేయాలి. అంటే ఇప్పుడు ఏ కేసు నమోదైనా కూడా, ఏ కేసు వీళ్ళపై నమోదైనా కూడా అది తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపు కేసే. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా కక్ష రాజకీయాలను చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి కాబట్టి, ఈ రాజకీయ కక్షలు చేయడానికి చేస్తున్నాడు కాబట్టి దాంట్లో భాగంగా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడా రాజకీయ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపు ధోరణి కనబడుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరందరూ మళ్ళీ ఆలోచించండి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా కూడా రాజకీయ కక్ష సాధింపు వేధింపులు కొనసాగుతున్నాయి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ కేటీఆర్ విషయంలోనైతేనేం, హరీష్ రావు విషయంలోనైతేనేం, కేసీఆర్ విషయంలోనైతేనేం, కవిత విషయంలోనైతేనేం, బీఆర్ఎస్ పార్టీ విషయంలోనైతేనేం మొత్తానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే కూడా రాజకీయ కక్ష సాధింపులు వేధింపులు చేయడానికి సిద్ధపడుతున్నాడు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు గతంలో ఆరోపించారు. లేదు అలాంటిదేమీ లేదు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక రకాలుగా కూడా చెప్పింది. కానీ అవుననేది వాళ్ళ ఇంటి దాకా, వాళ్ళ గడప దాకా వచ్చేటానికి మా జగ్గారెడ్డి అన్న మేల్కొన్నాడు. ఇప్పుడు జగ్గారెడ్డి ఏమంటున్నాడు, రాజకీయ కక్ష సాధింపు వేధింపులు కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ సమపాలమైన న్యాయం చేయాలి. ఎవరైనా తప్పు చేస్తే వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం తప్పైతే తప్పని చెప్పాలి, కానీ దాన్ని రాజకీయ వ్యక్తిగత కక్ష సాధింపు ధోరణికి పోవద్దు అంటూ కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే జగ్గారెడ్డికి ఆ సమస్య ఉత్పన్నమైంది కాబట్టి, అక్కడి దాకా వస్తున్నది కాబట్టి జగ్గారెడ్డి ఈ విషయంలో కీలకంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో రివెంజ్ రాజకీయాలని ఏకంగా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతే చెప్పిన విషయాన్ని మనందరం కూడా చూస్తాం. ఇక దీంతో పాటుగా ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడాలి, మీరు అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఫోటోలు చూడుర్రి. తెలుసా వీళ్ళందరూ? రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్రానికి సంబంధించిన మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరో మంత్రి జూపల్లి గారు, మరో మంత్రి తుమ్మల గారు, మరో మంత్రి కొండా సురేఖ గారు, మరో మంత్రి తెలుసు కదా పొన్నం గారు, మరో మంత్రి సీతక్క గారు. సో వీళ్ళు ఎంతమంది? మొత్తం 9 మంది. 9 మంది మంత్రులు ఏం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే, ఈ 9 మంది మంత్రులు ఎక్కడ ఉన్నారు? ఈరోజు 9 మంది మంత్రుల ఆచూకీ ఏంటి? ఈ 9 మంది మంత్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారా? ప్రజలకు కావాల్సిన సమస్యలన్నీ తీర్చే విధంగా ప్రజా సమస్యలు ఎక్కడున్నా అక్కడ ప్రత్యక్షమై అనేక రకాలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నారా అంటే లేదు అని చెప్పడానికి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ, ప్రత్యక్షమైన సాక్ష్యం. వీళ్ళు ఎక్కడున్నారండి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒకసారి నా దగ్గర ఒక పట్టిక ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి 9/12/2023 అంటే డిసెంబర్ 9వ తారీఖు 2023 నుంచి ఇప్పుడు ప్రస్తుతం జనవరి 19వ తారీఖు 2025 వరకు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 402 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న లిస్ట్ అండి ఇది.
దీనికి సంబంధించి వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు బహుశా మాటలు రాని వాళ్ళు కూడా లిప్ రీడింగ్ను చూసి ఇంత దారుణంగా మాట్లాడతారా అని ఆశ్చర్యాన్ని ఒక ఇంత వ్యక్తం చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చేసిన ఆరోపణలు, వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు, మామూలు రచ్చ చేయలే. విపక్ష పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన రచ్చ తెలంగాణలో మరెవరు కూడా చేయలేని పరిస్థితి కనబడుతుంది. 402 మంది ఆత్మహత్య చేసుకుంటే రైతులు, దాంతో పాటుగా దాదాపుగా 90 పై చిలుకు ఆటో డ్రైవర్ల ఆత్మహత్య చేసుకుంటే, 70 పైగా విద్యార్థులు చనిపోతే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటే వీళ్ళు మాత్రం మౌనంగా ఉంటారు. తెలంగాణలో సమస్యలేవి పట్టవన్నట్టు, తెలంగాణలో మాకేం సంబంధం లేదన్నట్టు మేము మౌనంగానే ఉంటాం, మేము శుద్ధపూసల సినిమా డైలాగ్ ఎట్లుందో దానికి మాకు సంబంధం లేదు, కానీ మేము మౌనహా అన్నట్టుగా మేము ఉంటామంటూ కూడా చెప్తున్నారా? వీళ్ళ అర్థం ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ నేతలందరూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ 9 మంది మంత్రుల మౌనం వెనుక రహస్యం ఏంటి? రేవంత్ రెడ్డికి మంత్రులకు పడట్లేదా, లేక మంత్రులందా ఒక జట్టు గట్టిల్లా, లేకపోతే మంత్రులకు పడడం లేదా, లేకపోతే ఈ 8 మంత్రులకు సంబంధించిన పంచాయతీ ఏంది? తెలంగాణలో సమస్యలు అనేది విలయతాండం చేస్తూ ఉంటే, తెలంగాణలో అనేది సమస్యలు అనేది రచ్చరచ్చగా మారుతూ ఉంటే ఈ మంత్రుల యొక్క పంచాయతీ ఏంటి? ఈ తెలంగాణలో ఈ మంత్రులు ఉన్నరా, లేకపోతే ఎటన్నా వెళ్ళిపోయేలా? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అన్న మా దగ్గర 9 మంది మంత్రులు ఉన్నారన్నా, చెప్పనీకి మాత్రమే వీళ్ళు మంత్రులు కానీ చేసేది ఏమీ లేదనే పరిస్థితికి వచ్చింది. అన్న మా తెలంగాణలో 9 మంది మినిస్టర్స్ ఉన్నారు, కేవలం మాటలకు మాత్రమే వాళ్ళు కానీ చేతలలో ఎక్కడా కనబడతలేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దీని వెనుక చాలా డెప్త్ ఉంది. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్లో దొరికారు, ఒక్కొక్క స్కామ్లో దొరికారు. దాంట్లో అనేది ఏమీ లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్లో ఉన్నారు. అది అయితే ఈ 9 మంది మంత్రులు ఏటో బయలుదేరిల్లట, వీళ్ళకు ప్రత్యేక విమానం వేసుకొని మరీ వీళ్ళట. వీళ్ళకు ఎందుకు ఆ ప్రత్యేక విమానం ఏంది అనేది ఒక్కసారి చూడాలి, మనకు చాలా అవసరం ఇది. ప్రత్యేక విమానంలో కర్ణాటక బయలుదేరిన 9 మంది మంత్రులు దేనికోసమంట? ఈ 9 మంది మంత్రులు కర్ణాటక బయలుదేరేలట. సీఎం విదేశీ టూర్లు, మంత్రులు పక్క రాష్ట్రాలకు టూర్లు. బెలగావిలో సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన మంత్రులు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన 9 మంది మంత్రులు. అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు. అంటే తెలంగాణలో పరిపాలనా వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో మంత్రులు లేరు, మంత్రులు లేరు, సీఎం లేడు. అంటే విదేశీ పర్యటనలో మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి బోర్డ్ షికారు చేస్తున్నాడు. ఈ తెలంగాణలో ప్రత్యేక విమానం వేసుకొని మనోళ్ళేమో పక్క రాష్ట్రానికి పోతున్నారు. మరి పక్క రాష్ట్రానికి దేని పోతున్నారట అంటే సంవిధాన్ బచావో ర్యాలీ చేయడానికి పోతున్నారట. బెలగావి అనే దగ్గర సంవిధాన్ బచావో అనే ర్యాలీ చేయడానికి వీళ్ళు ప్రత్యేక విమానం వేసుకొని పోతారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేదా? ఇక్కడ ప్రాంత బిడ్డల తలరాత మార్చేదా? ఇక్కడ ప్రజల కోసం ఏమైనా అవసరానికి ఉపయోగపడేదా? మరి దేనికి అక్కెరకు రాని ఈ ర్యాలీకి ప్రత్యేక విమానం వేసుకొని ప్రజల యొక్క సొమ్మును దుబారా చేస్తున్న ఈ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి అవసరమా? వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు? వీళ్ళు ఏం ఎలగబెట్టిలని వీళ్ళకు ప్రత్యేక విమానం ఇచ్చి మరీ మనం పంపించాలి? సంవిధాన అనే కార్యక్రమానికి సంవిధాన్ బచావా అనే ర్యాలీకి వీళ్ళు వెళ్తే మన పైసలతోనే ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయి ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగతమై ఉండొచ్చు. అరే దేనికన్నా కానీ భయ్ మా పైసలతోనే మీరెందుకు వెళ్తారు అంటున్నా. మీరెవరు అంటున్నా, నేను హూ ఆర్ యూ అంటున్నా. మా ప్రజల సొమ్ముతోని మీకు వెళ్ళే నైతిక హక్కు ఎక్కడిది అంటున్నా. ఏకకాలంలో 9 మంది మంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్తారా? కొంచెమన్నా మానవత్వం అనిపిస్తలేదా వీళ్ళకి? ఎందుకు ఇంత మాట అన్నా అంటే మానవత్వం గురించి మాట్లాడుతున్నా, మంత్రులతో మానవత్వం గురించి మాట్లాడుతున్నా. నేను చెప్తున్నా, బీ కేర్ఫుల్గా చెప్తున్నా, మంత్రులతోని మానవత్వం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటున్నా అంటున్నారా? మీకు ఒక అంశాన్ని చూపెడతా తెలంగాణ బిడ్డలారా, మీరే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఏ స్థాయిలో పేరుకుపోతే ఈ మంత్రులకు సంబంధించి వెళ్తున్నారు అంటే ఒకసారి ఇక్కడ చూడుర్రి. గిడు ఏమైందన్నా, అయ్యో రైతన్న అనే కాడికి టైటిల్ చూసిలు కదా, ఒకసారి ఇట్లనే ఉండుర్రి. ఇక్కడ చూడ్రి, 60 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయింది. ఇది ఇట్లనే ఉంచుదాం ఒక్కసారి, మీరు ఇట్లనే ఉండాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. నేను చూపెడతా. వీళ్ళు ఇగో శేఖర్ రెడ్డి, భానోతు తిరుపతి, లింగన్న, యాదవయ్య
మరో 4 బలవన్మరణం. అప్పుల బాధలతో అన్నదాతల ఆత్మహత్య. పంట దిగుబడి రాక పెట్టుబడులు భారమై పురుగుల మందు తాగిన 2. అప్పులతో బోరిబావి తవ్వించి నీళ్లు పడక రుణమాఫీ కాక ఉరేసుకున్న 2. రాష్ట్రంలో ఒకే రోజు 4 చోట్ల ఘటనలు. మరి ఇవేమన్నా పరిష్కరిస్తారా మా మంత్రులు? ఏడవైలు మా మంత్రులు అంట. ఏమైంది మా మంత్రులకు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులారా, మీకు కనీసం మానవత్వం అనే కోణం లేదా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇంత పంచాయతీ జరుగుతూ ఉంటే మీరుగా పక్క ఆడికి పోయి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొని తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ ఎట్లా అంటే వీళ్ళకు నచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం వదిలేసి తిరుగుతున్నారు. ఇక నేను ఇంకేమన్నా అంటే అది పెద్ద కథ అవుతుంది. కానీ నేనేమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆఖరికి మన పెద్ద ఆయన హరగోపాల్ సార్ను నేను అరెస్ట్ చేసే కొంచెమన్నా షేమ్ అనిపిస్తలేదా? నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకు ఇక్కడ కనబడుతున్న ఈ మంత్రులు తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఈ మంత్రుల ముఖాలు కనిపించాయా? తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఈ రైతులకు కనబడలేదా? తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళకి కనబడతలేదా? తెలంగాణలో జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేస్తా అంటే అంటే వెనుకున్నది ఈ దొంగలే అనుకో. ఇలా పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. వీళ్ళది ఒక్కొక్క శాటభారతం ఒక్కొక్కటి నా దగ్గర ఉన్నది. నేను చెప్తున్నా అంత సింపుల్గా భయపడే వ్యక్తిని కాదు నేను. 6 100 101 యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ లేకుండా చేయడం కంకణం కట్టుకున్నా జరుగుతుంది. అది వీళ్ళట ఏదో అక్కడికి వెళ్ళి బెలగావిలోకి వెళ్ళి సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొంటారు. అరే ముఖ్యమంత్రి లేడు భయ్. ముఖ్యమంత్రి లేకపోతే ఆయన సంబంధించి పరిపాలనా వ్యవస్థకు సంబంధించి చూడాలి. కానీ బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో వీళ్ళ రాజభోగాలు అనుభవిస్తున్నారు. రాజభోగాలు, ప్రజాసొమ్మును ఏది ప్రజల సొమ్ము, రాజుల పాలు రాళ్ల సొమ్ము అంటారు కదా, అది వేరు. కానీ ఇక్కడ ప్రజాసొమ్మును రాళ్లపాలు చేసేస్తున్నారు. దుబారా ఖర్చులు పెడుతున్నారు. 9 మంది మంత్రులకు ప్రత్యేక విమానం అవసరమా? ఇంతకంటే దారుణమే ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇంకొక బాధాకరమైన సన్నివేశం కనబడుతుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు విదేశీ పర్యటన పోతున్నారు కదా. విదేశీ పర్యటన వేటలకు చూసిన తర్వాత కాసన్న కొంచెం జ్ఞానం వస్తుందేమోనని నేను అనుకుంటున్నాను. అంటే కనీసం ఎందుకు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బాధపడతా ఉంటే రైతులకు సంబంధించి ఇగో ఇక్కడ చూడరు. జూరాల ప్రాజెక్టు నుంచి వాటర్ లీక్ అయి 12 క్రస్ట్ గేట్ల నుంచి లీక్ అవుతున్న నీరు, వృధాగా పోతున్న నీరు పట్టించుకొని అధికారులు 8 క్రస్ట్ గేట్ల రోప్ డ్యామేజ్, మరమ్మతులు లేక తుప్పుపట్టి ఊడిన గేట్ల రబ్బర్లు, జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి మన నీళ్ళ మంత్రి ఎటు పోతాడు, మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి ఎటు పోతున్నాడు? 9 మంది విమానం ఎక్కి బేగంపేట విమానంలో, స్పెషల్ విమానంలో ఏంది ఎక్కడికో పక్క రాష్ట్రాలకు పోవడానికి మాత్రం వీళ్ళకు మంచిగా ఆగి ఉన్నది. కానీ నా తెలంగాణలో నీళ్లు వృధాగా పోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఆర్తనాదాలు చేస్తున్నారనే అంశం మాత్రం అవసరం లేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 12 క్రస్ట్ గేట్లలో లీక్ అవుతున్నదండి నీరు. వృధాగా పేరుతున్న నీరును అధికారులు పట్టించుకోవట్లేదు. పక్కన నీళ్లు కావాలి మహాప్రభు అంటూ రైతన్నలు ఈ పక్కన ఆందోళన చేస్తూ ఉంటే, ఆర్తనాదాలు చేస్తూ ఉంటే అవన్నీ మాత్రం కనబడతలేదు. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేం కనబడుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏమన్నా స్పందిస్తున్నారా అంటే లేదు. మరి ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు కక్షగట్టిలు? తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అంటున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకి కాంగ్రెస్ పార్టీ ఎట్లా తన్నులాటున్నది, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎట్లా మాట్లాడుతున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రధానమైన చర్చ మరి ఇది ప్రజాస్వామ్య తెలంగాణనా లేకపోతే ప్రజాస్వామ్యం కాని తెలంగాణనా అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడే తీరు ఎంత దారుణంగా ఉన్నది అంటే, ఈ దారుణమైన విషయాన్ని కూడా మనం చూద్దాం. దానికంటే ముందు యోగినే ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి. యనుమల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదైనా, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. మళ్ళీ ఇంత మాట ఎందుకన్నామన్నా అని కూడా అంటారు కావచ్చు. సరే,
దానికంటే ముందు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఎందుకన్నా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని అనడానికి కారణం ఏంది, ఎందుకు అనాల్సి వచ్చింది అనేది కూడా మీకు వివరణ ఏంది సాక్ష్యాలతోనే చూపెడతా. దాంట్లో ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది కదా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు చూపెడతా మీకు. ఎందుకు అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవునా కాదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఎందుకు చెప్పినా ఏంటి అంటే మీకు సాక్ష్యం ఉంటుంది. వాళ్ళ నేతలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒకసారి మీరు ఇది విన్న తర్వాత మీరే చెప్పాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు మాట్లాడే తీరు, వీళ్ళు మాట్లాడే భాష ఎట్లున్నది, ఏం కథ అనేది మీకే అర్థమైపోతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకే అర్థమైపోతాయి. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో వాస్తవ కోణాలు మీకే అర్థమైపోతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమంటున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తెలిసిపోతుంది. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేమో ఇగో ముఖ్యమంత్రి మాట్లాడేదేమో ఇట్లుంటుంది. ఏడవా ఇగో సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వానికి తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ బహిరంగ లేఖ. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదు. కావున సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే బిల్లుల బాకీ ఉన్న సర్పంచులను అడ్డుకుంటామని హెచ్చరిక చేసిరు. వాస్తవమే కదా. వాళ్ళ భార్య మీద ఉన్న పుస్తల తాడో, లేకపోతే వాళ్ళకున్న భూమినో మార్టిగేజేసో, లేకపోతే వాళ్ళకున్న ఫ్లాట్లు అమ్ముకోనో, లేకపోతే ఇతరత్ర చేసి గ్రామానికి దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి ఎట్లనో గ్రామానికి మొదటి పౌరుడు కూడా వీళ్ళే కాబట్టి వీళ్ళు ఏం చేసిలు, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే పని చేసిలు. ఆ అభివృద్ధి చేసిన పాపానికి ఇప్పటి వరకు కూడా కనీసం వాళ్ళకు బిల్లులు చెల్లించకపోగా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు అనేది ప్రధానంగా కూడా వస్తున్న ఎపిసోడ్. మరి ఇంతకు మించి ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన మనం ఎట్లా అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు గనక సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ కాలు దువ్వితే ఆ కాలు దువ్వినాక రంకెలేసే పని ఓటర్లు చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా మళ్ళొక్కసారి జీవితంలో అధికారంలోకి రాకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా ప్రజలు చెయ్యకపోతే ఇప్పటికే కల్వకుంట్ల చంద్రశేఖరరావును మిస్యూ అని పెడుతున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలి, వస్తేనే బాగుపడుతుంది అంటున్నారు కదా. వీళ్ళు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే జల్సాలకు ఆనాడు జరిగిన అభివృద్ధికి అభూత కల్పన చేసి బట్టగాల్సి మీదేచ్చిలు కాబట్టి వాస్తవాలను తెలుసుకోరు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల బిల్లులను ఎన్నికల కంటే ముందే బిల్లులు చెల్లించాలంటే 100కు 1000% చెల్లించాలండి. ఎందుకంటే భార్య మీద ఉన్న పుస్తలను భూములను అన్నింటిని కుదోబెట్టి అప్పు చేసి సప్పు చేసి నయాన్నో భయాన్నో గ్రామాభివృద్ధి చేసిన మొదటి పౌరుడు కదా సర్పంచ్. సర్పంచ్ని గౌరవించుకోవాలి కదా మనం. ఆ సర్పంచ్కి సంబంధించి ఒక విలువ ఇవ్వాలి కదా. మరి ఇలాంటి పెండింగ్ పనులకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక చూడుర్రి, ఇది ఒక్కసారి చూడుర్రి. నేను ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకన్నా అంటే దానికి సమాధానం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుంట్ల రాజేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏంది, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు చెప్పిన వారికి ఇంద్రమ్మ ఇల్లులు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల లిస్టు రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గ్రామసభ లిస్టు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన లిస్టు మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డిపిఓకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టుగా వినకుంటే అధికారుల లబ్ధిదారుల లిస్టు బయట పెడితే ఆ గ్రామంలో ఎవరికి ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తా అని బహిరంగంగా హెచ్చరించింది. మరి ఈయన మీద ఏం కేసులు పెడదాం ఒక్కసారి ఎన్నురీన మాటలు. ఆగు రాజేష్ రెడ్డి, ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎమ్మెల్యే కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాకు తెలిసినంత వరకు. మరి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీయా లేకపోతే మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవో తెలంగాణ ప్రాంత డిసైడ్ చెప్పి రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవ్వస్తున్నాయి, అవసరం చెప్తారు అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడ నిలబడి మీకు 24 గంటలు మీ సేవలో ఉన్నా. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి ఉన్నా. రేపు పొద్దున రేషన్ కార్డులు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇల్లు రావు. మనం చెప్పేవారు
నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు, ఎమ్మెల్యే దగ్గర కొత్త లిస్టు ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నేను డిపిఓ చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. కాబట్టి నేను 24 గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా. మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే, జెడ్పీటీసీ అయినా సరే మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. మొన్నటిదాకా మీరు నా కోసం కష్టపడ్డారు మన సంవత్సరం కింద ఎలక్షన్ లో. ఇప్పుడు మీకోసం మీరు కష్టపడాలి, దాంట్లో నేను పాటుపడాలి, తోడ్పడాలని మనసారా కోరుకుంటూ తప్పకుండా గ్రామం ఆ రోజు మనం ఇళ్ళ తిన్నామో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అలాగే ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మా నాయకులకు సూచించారు, వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం. ఈయన ఏం చెప్తున్నాడు, ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అంటే ఏంటండి, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎమ్మెల్యేగా ఉంటారు. ఇది భారత రాజ్యాంగంలో ఉంది. కాదు కూడదంటే ఈ ఎమ్మెల్యే పేరేం పేరు, రాజేష్ రెడ్డి అట. రాజేష్ రెడ్డి మళ్ళొక్కసారి భారత రాజ్యాంగాన్ని చదువుకో. నువ్వేమంటున్నావు ఈడ అంటే, ఇక్కడ అడిషనల్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన అంటే వాళ్ళని బెదిరిస్తున్నావా, లేకపోతే ఏంటి రాజేష్ రెడ్డి నువ్వు మాట్లాడే భాష ఏంది? ఒకసారి ఇనురి ఏమంటున్నాడో. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన ఏం చెప్తున్నాడు అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఈయన చెప్పే అంశం ఒకటేనట. ఏంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు ఇచ్చిండటనే. ఆదేశాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలి, కాదు కూడదు అని కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ కానీ, ఎంపీడీఓనేనా ఏం చెప్పిండు, ఇంకో పేరు చెప్పిండు, ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా మనం చాలా క్లారిటీగా చెప్పాలి. డిపిఓకు ఆదేశాలు జారీ చేసిందట. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం లేనట్టే కదా, భారత రాజ్యాంగం అమల్లో లేనట్టే కదా. అంటే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే కంటే దాదాగిరి ఎక్కువ చేస్తున్నావు అని అర్థమే కదా. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలు గదే అంటున్నారు. మరి ఏందు అంటే ఎమ్మెల్యే అంటే అన్ని వర్గాలకు సంబంధించి నీకు ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో రక్షించుకోవాల్సిన బాధ్యత నీపై ఉంటుంది. కానీ నువ్వేం చెప్తున్నావు ఇక్కడ అంటే, కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డలు కాదు, నా కాంగ్రెస్ పార్టీ నాకు ఎవరైతే ఓటేసిలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉంటారో గావాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తాం తప్ప మేము ఎవరికి ఇవ్వమంటూ కూడా ఈ రాజేష్ రెడ్డి అనే పిల్లగాడు చెప్తున్నాడు, ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఏం చెప్తారు, వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇల్లు వస్తున్నాయి, అవసరం అని చెప్తారు అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఏది లీస్ట్ ఎక్కడ నుండి, అధికారుల నుండి వచ్చిన లీస్ట్ అనౌన్స్ చేయొద్దంట. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ నూరి, అధికారుల నుంచి వచ్చిన లీస్ట్ అనౌన్స్ చేయొద్దంట. చెప్పయ్యా. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు ఎవరు వదిలిపెట్టమన్నారా? రాజుపోతే రాజరికం అయిపోయిందా? 1969లో తెలంగాణ ఉద్యమం కోసం 600 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే అప్పుడున్న ఆ సన్నాసులు, ఆ లంగలు, దొంగలు పదవుల కోసం, ఆస్తుల కోసం కుట్రలు కుతంత్రాలు చేసి మళ్ళీ పోయి వాళ్ళ దగ్గర తొత్తులుగా మారేలు లుత్సాగాలు. కానీ ఈరోజు 2001వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం మళ్ళీ వచ్చింది కదా, పోరాటం వచ్చింది కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. రాజుపోతే ఇప్పుడు చంద్రబాబు, ఎన్టీఆర్ ఉండే, ఎన్టీఆర్ పోయినాక చంద్రబాబు రాలే, చంద్రబాబు పోయినాక ఎవరు వచ్చిళ్ళు? వైఎస్ రాజశేఖర రెడ్డి రాలే, వైఎస్ రాజశేఖర రెడ్డి పోయినాక ఎవరు వచ్చిళ్ళు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, రోషయ్య వచ్చిండు, రోషయ్య అయిపోయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తాను. మీరు లేకపోతే ఏమైనా ఆగిపోతాయా? నేను సుఖ సంతోషాలు ఎవరు వదులుకోమన్నారు? భయ్ పో, ఆడికే పో, నువ్వు ఎక్కడ సుఖంగా ఉన్నావు గాడికే పో. ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు గప్చుప్న అన్ని వర్గాలకు చెయ్యాలేనే. రాజేష్ రెడ్డి అనేట ఆయన చెప్తాడు, గిదా ఎమ్మెల్యే మాట్లాడతారు. ఏమైనా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గిది చెప్పినావు నువ్వు? గిదా నువ్వు నేర్పించే పాఠాలు ఒకసారి ఇనూరి మళ్ళీనే. అరే ఎవరు వదులుకోమన్నారు బాయ్? 24 గంటలు నిన్ను సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టుకుని ఎవరు వదులుకో, పో ఆడికే పో. ఎవరు నిన్ను ఏమైనా కావాలని కోరుకున్నది ఎవరు? చెప్పు. 24 గంటల సేవలో ఎట్లుంటారండి నాకు అర్థం కాదు. కనీసం మనిషి అనేటోడు 8 గంటలు నిద్రపోతాడా? ఓ 2 గంటల మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం ఉంటుందా? పాయకన అటు ఇటు 2-3 గంటలు అంటే మహా అంటే మనిషి 8 నుంచి 9-10 గంటలు ఉంటారు కావచ్చు. మిగతా కదంటే 24 గంటలు ఉంటే అంటే ఇంకా ఏ కాలంలో ఉన్నారు? ఆయన 24 గంటలు అని చప్పట్లు కొట్టుకోరు గట్టిగా. ఇంకా 24 గంటలట పని చేస్తాడని చెప్తాను.
మీకు ఎటువంటి సమస్యలు తీర్చడానికి ఉందా? ఎవలకు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కదా నువ్వు సమస్యలు తెచ్చే. తెలంగాణ ప్రాంత నీ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు కాదు కదా, నువ్వే చెప్పినావు అది. రేపొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం, లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు. అది ఏమంటానంటే ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరికి ఇచ్చేది లేదు. నేను చెప్తున్నా కదా, ఎమ్మెల్యే నేను రాజేష్ రెడ్డి అనేట ఆయనను నేను పూర్తి స్థాయిలో కేవలం తెలంగాణలో ఎవరికి ఇస్తా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్న సీనియర్ నాయకులు కలిసి డిస్కషన్ చేసుకుంటే వాళ్లకు మాత్రమే నేను ఇస్తా తప్ప ఎవరో పడితే వాళ్ళకి ఇచ్చేది లేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఇచ్చిర్రే అనుకో, ఒకవేళ పుష్పని ఇచ్చిర్రే అనుకో, ఖచ్చితంగా కూడా ఎవరికి ఇచ్చేది లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణలో జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకానికి ఒక ఎమ్మెల్యే నాంది పలికిన విషయం. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక విషయాన్ని చూడాలి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకొక విషయాన్ని చూడాలి. ఈయన తెలుసు కదా మీ అందరికీ, మళ్ళీ ఎవరు అని అనద్దు. ఇది పటాన్ చెరువు నియోజకవర్గం. పటాన్ చెరువు నియోజకవర్గంలో ఏంది కాంగ్రెస్ పార్టీ అంటేనే రచ్చరచ్చ. ఎప్పుడు ఎవరు ప్రెస్ మీట్ పెడతారో, ఎవరు ఏం మాట్లాడతారో, ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మళ్ళొక్కసారి పటాన్ చెరువు నియోజకవర్గంలో రాజకీయాలు బగ్గుమని, రాజకీయాలు ఎట్లా లొల్లి అవుతున్నాయో ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్తెలు. మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ ఆయన ఎవరు అసలు? మైపాల్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యక్తి కాదు. మొట్టమొదటిసారిగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద గెలిచిండు. తర్వాత ఇట్లా అధికారంలోకి రాగానే మరి ఆయన ఏం అరాచకాలు చేసిండో తెలియదు, పోయి కాంగ్రెస్ సంకరం చేరిండు. కాంగ్రెస్ పార్టీ సంఘవాసన మంచుకుంటుంది కదా, ఆడ జైన్ అయిన తర్వాత ఏమైపోయింది, అలా అభివృద్ధి పనుల కోసం అని తిరుగుతాడు. ఇక చూడు, పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ. కాంగ్రెస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలే, వాళ్ళ పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. రోడ్డు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు. పనులు పూర్తి కాక ముందుకే రోడ్డు ప్రారంభించిన మైపాల్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చాక రోడ్లు ప్రారంభించాలని పట్టుబట్టిలాంటి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను పచ్చి బూతులు ఇచ్చిన పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే ఈ సీన్ మనం ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక చూడురి ఎట్లా రచ్చరచ్చ అవుతుందో ఒక్కసారి చూడురి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూపెట్టి తెలంగాణ ప్రాంతం ఇక చూడురి ఎట్లా. ఇగో ఇక్కడ శిలాపలకానికి సంబంధించి రోడ్డు ప్రారంభానికి సంబంధించి అదేంటి అంటే కాకముందుకే మైపాల్ రెడ్డి వచ్చినట్ట. ఈ మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బూతులు తిడుతుళ్ళు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, బూతులు ఘోరంగా ఉన్నాయిడా. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వాయిస్ డల్ చేస్తున్నా పచ్చి బూతులు తిట్టిలు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే వీళ్ళనన్నాడు, వీళ్ళు వాళ్ళనన్నాడు. మీరు కాదంటే ఇక్కడ చూసుకోరు ఒక్కసారి, నేను ప్లే చేస్తానా. ఇక్కడ ఎవరు అంటే పటాన్ చెరువు ఎమ్మెల్యేకి సంబంధించి ఇక్కడ ఉన్నాడు, ఆయనకు వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదాలు అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేది ఇచ్చిండని వీళ్ళుది ఇచ్చిండని వాళ్ళు, మొత్తానికి శిలాపలకానికి సంబంధించి రచ్చ కొనసాగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రచ్చ ఎట్లుంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నట్టు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే తన్నులాట కొట్లాట ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైపాల్ రెడ్డిని అడ్డుకొని మైపాల్ రెడ్డి కూడా బూతులు తిట్టిండట. సో మేము కూడా తిడతాం, మేమెందుకు తగ్గుతాం అన్నట్టుగా వాళ్ళు తిట్టుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే తనుకునే పరిస్థితి కూడా వచ్చింది. అక్కడ పోలీసుల నుండి అదుపు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా జరుగుతున్నది. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఈటల రాజేందర్, మీరు అందరూ పేరున్నారా? ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసి సీఎం సీటుకే ఎసరు ఇచ్చిన గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్. అందుకే ఈటల రాజేందర్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించడానికి ప్రధానమైన కారణం ఓ పెద్ద ఫంక్షన్. అది మాల్దీవులలో జరిగిందా, హంపీలో జరిగిందా, ఇంకేడ జరిగిందో మనకు తెలియదు. కానీ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీదే ఆయన అప్పట్లో కుట్రలు చేసిందనే ఒక అపవాదు కూడా ఉన్నది. దానికి సంబంధించి ఆ చర్చ అంతా జరిగిన విషయం. ఒక్కసారి ఎవరు ఈ ఈటల రాజేందర్, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, ఎందుకు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు, ఈయనకు బీజేపీ పగ్గాలు అప్పగించే అంత అవసరం ఏముంది, నిజంగా ఈటల రాజేందర్కు ఆ మేనేజ్ చేయగలుగుతాడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
బీఆర్ఎస్ కోసం ఈటలకు అధ్యక్ష పదవి. రేవంత్ బీజేపీ అంతర్గత ఒప్పందం. జీహెచ్ఎంసీ పంచాయతీ ఎన్నికలే టార్గెట్. గ్యారంటీల అమలు, హైడ్రా విధ్వంసంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ఓటు బీఆర్ఎస్కు పడకుండా ప్లాన్. రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ బీజేపీ అంతా సపోర్ట్ చేసిన హైడ్రాను వ్యతిరేకించిన ఈటల రాజేందర్. ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తేనే దూకుడు మీదున్న గులాబీ పార్టీకి చెక్ పెట్టొచ్చనే భావన. బీఆర్ఎస్ బలపడితే తమ ఉనికికే ప్రమాదమని ఫీల్ అవుతున్న రెండు జాతీయ పార్టీలు ఏంది? కాషాయ కాంగ్రెస్, కాషాయ పార్టీ రెండు ఒకటేనే. కాషాయ కాంగ్రెస్, కాషాయం ఉన్నది అలా ఇది రెండు ఒకటే. లోక్సభ వ్యూహమే మరోసారి అమలుకు రేవంత్ ప్రయత్నాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక బీజేపీ కాంగ్రెస్ చీకటి దోస్తీ మరో వ్యూహాత్మకమైన ఎత్తుగడకు దారితీసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. రానున్న స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒకరికొకరు లబ్ధి పొందేలా మాస్టర్ ప్లాన్తో రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర పగ్గాలను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కి అప్పగించారని భావిస్తున్నట్లుగా సమాచారం. ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా బీఆర్ఎస్ దూకుడికి కళ్ళం వేయవచ్చని భావిస్తున్నారట. ప్రభుత్వంపై గూడు కట్టుకున్న అసంతృప్తితో బీఆర్ఎస్ ప్రయోజనం పొందకుండా చేయాలనేదే అసలు వ్యూహాత్మకంగా తెలుస్తుంది. బీజేపీ అగ్రనేతల సాయంతో లోక్సభ వ్యూహాన్ని అమలు చేయడానికి మరోసారి రేవంత్ రెడ్డి అండ్ కో రెడీ అయిందని సమాచారం. పరోక్షంగా బీఆర్ఎస్కు సాయం చేసి ఓట్లను చీల్చి ఇరుపక్షాల లబ్ధి పొందాలని కూడా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా బీజేపీ కాదు, ఇది కాషాయ కాంగ్రెస్. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు లేవు, తెలంగాణలో ఒకటే జాతీయ పార్టీ ఉన్నది, కాషాయ కాంగ్రెస్. కాషాయ పార్టీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఇది మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకొని. ఈటెల రాజేందర్ మొట్టమొదటిసారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాల్సిన అర్హతలలో ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తి కాదు, పోనీ ఏబీవీపీలో పనిచేసిన వ్యక్తి కాదు, ఈయనకు కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి. అసలు ఈయన సిద్ధాంతాలకు బీజేపీకి అసలు ఎక్కడ ఆలు లేదు నూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అనే సామెత ఇక్కడ వర్తించదు. కానీ ఆ ప్యాటర్న్ ఎట్లున్నదో ఇక్కడ కూడా గట్లనే ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంత బీజలు అంటున్నాం. ఈటల రాజేందర్కు బీజేపీకి ఈయన ఉన్న సిద్ధాంతాలకు బీజేపీకి అసలు ఎక్కడ కూడా మ్యాచ్ కాదు ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్కి ఎందుకు ఇస్తున్నారు? ఈటల రాజేందర్కి ఇవ్వడానికి బలమైన కారణాలు ఏంటంటే ఈటల రాజేందర్కు సంబంధించి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కంటే ముందు తెలంగాణ ఉద్యమకారుడు. ఒకటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు ఈయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినందుకు భారీగా పెద్ద పదవి ఇచ్చినాం అనే ప్రచారం జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఒక వ్యూహాత్మకంగా చేస్తున్నారు అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న విషయం. సో ఒకసారి ఆ వ్యూహాత్మకమైన కథనం ఏంటి, దాంతోపాటు ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా బస్తీ అది ఒకటి ఇదోటి అన్నీ చేసిండు. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఉద్యమ నాయకుని ప్రొజెక్ట్ చేయడం ద్వారా అక్కడ వ్యతిరేకంగా క్యాచ్ చేసుకోవచ్చు అనేది ప్లాన్. బీఆర్ఎస్ నుంచి ఈటలను వెళ్ళగొట్టారని ప్రచారం చేసుకుని ఆ సింపతికి కూడా ఓట్లు పొందే అవకాశాలను తోసిపుచ్చలేము. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని సమాచారం. గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ పరస్పరం సహకరించుకున్నాయని విశ్లేషకులు వినిపించారు. ఇప్పుడు ఈటల పేరు తెర మీదికి రావడంతో మరోసారి చర్చ మొదలైంది అనే అంశానికి సంబంధించి కూడా చెప్తుంది. అయితే ఈ కమలదనం వ్యూహం ఏంది అనేది నేను చెప్తా. ఇక్కడ రాత వేరే తిరుగున్నది, ఎందుకంటే దీనికి సంబంధం లేదు అనుకోండి, ఎందుకంటే దీనికి అసలు మ్యాచ్ కాదు. అసలు విషయం ఏందో నేను చెప్తా. తెలంగాణ కాంగ్రెస్లో చాలామంది హేమీలు ఉన్నారు, దాంతోపాటు తెలంగాణ బీజేపీలో కూడా హేమీలు ఉన్నారు. ఈ బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి సైలెంట్ వాది, ఓకేనా. బండి సంజయ్ పదవి రానంత వరకు హీరో, పదవి వచ్చిన తర్వాత జీరో. నెక్స్ట్ రఘునందన్ రావును ఎక్కడికక్కడ కూడా రాజకీయాలలో చాలా రకాలుగా ఆయనను తొక్కిపడేసే ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ అరవింద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధ్యక్షుడికి సంబంధించి ఆ అర్హతలు ఉన్నాయా లేవా, మరి ఎందుకు ఇవ్వలేదు అనేది సెకండ్ ఆప్షన్. ఇక ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టవచ్చు. దీంట్లో చాలా బ్రహ్మాండమైన వ్యూహం ఉందండి. బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న జతకట్టు నాటకాలు ఇవి, మామూలు నాటకాలు కూడా కాదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ జతకట్టు నాటకాలకున్న అంశం ఏంటంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిళ్ళు, ఒక ఉద్యమకారుడిగా సస్పెండ్ చేసిళ్ళు. అందుకే ఆయన బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. అయినప్పటికీ ఒక ఉద్యమకారుడికి బీజేపీ పట్టం కట్టింది అనేది ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక చేస్తున్నారు. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటి అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ఈటల రాజేందర్కు సంబంధించి ఇప్పటికీ ఆయనకున్న సింపతి కానీ ఆయనకున్న పాజిటివ్ కానీ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈటల రాజేందర్కు సంబంధించి బీఆర్ఎస్కు కాస్త బాగా ఏంది అంటే కలిసి పనిచేసి కొన్నేళ్ల పాటు కాబట్టి
ఆ ఓటు బ్యాంకునంతా ఇటువైపు మళ్లించే విధంగా ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్ను ప్రొజెక్షన్ చేసే అంటే ఆయనను ప్రజెంటేషన్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ లీనమైపోయింది. దానికి సంబంధించి బీజేపీ చేయట్లేదు, కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేయబోతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ ఈటల రాజేందర్కు సంబంధించి అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ను దెబ్బకొట్టి ఆ బీఆర్ఎస్కు సంబంధించిన ఓటు షేర్ను బీజేపీలోకి డైవర్ట్ చేసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగానే కాషాయ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకంలో బట్టబయలైపోయిన మరొక సంచలనమైన నిజం ఏంది అంటే బీఆర్ఎస్ను దెబ్బకొట్టడం కోసమే ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇచ్చారు అనేది వాస్తవమైన విషయం. ఇంకోటి సమర్థవంతమైన నాయకుడు కావచ్చు, ఆయనకు పరిపాలనా దక్షత ఉండొచ్చు, ఆయనకు నాయకత్వ లక్షణాలు ఉండొచ్చు, ఆయన మేనేజ్ చేయగలుగుతాడు కావచ్చు, అధికారంలోకి తీసుకురాగలుగుతాడు కావచ్చు. కానీ ఇక్కడ రఘునందన్ రావు కానీ, అరవింద్ కానీ, దాంతోపాటు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లక్ష్మణ్ కానీ చాలామంది నేతలను వదిలేసి ఈటల రాజేందర్ గడప దాకా అధ్యక్ష పదవి ఎందుకు వచ్చింది అంటే కాషాయ కాంగ్రెస్ ఆడే నాటకంలో ఈటల రాజేందర్ను పూర్తి స్థాయిలో తెర మీద పెట్టి తెర వెనుక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గేమ్ ప్లాన్ చేస్తున్నాడు అనేది ప్రధానమైన అంశం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. సో ఈటల రాజేందర్ అన్నకి నేనేం చెప్తున్నా అంటే పైలం రాజేందర్ అన్న వాళ్ళ వలలో వడకు, వాళ్ళ ఆటలో నువ్వు గేమ్లో వడకు, ఆగం కాకు. నేను చెప్పే విషయం ఇంతే. నీకు అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత ఎట్లా డ్యామేజ్ చేయాలన్నా కూడా ఆల్రెడీ వాళ్ళ దగ్గర వ్యూహం ఉన్నదట. నేను మళ్ళీ చెప్తున్నా. సో నిన్ను ముందు పెట్టి బీఆర్ఎస్ను దెబ్బకొట్టే ఆలోచనలో ఉండొచ్చు గాక, కానీ నువ్వు దెబ్బ అయిపోకుండా మాత్రం చూసుకో. గంతే, ఇందులో విషయం ఏమీ లేదు. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏందండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, ఓ తాతల్లారా, బాబాయిల్లారా, పిన్నుల్లారా అన్నట్టుగా ఊళ్ళో డప్పేసి డంకా బజాయించి చెప్పిరండి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు, ఇక ఉన్న భూములు అమ్ముకుంటాడట, ఇక మనల్ని కూడా అమ్ముకుంటాడట, ఆశ్చర్యం ఏమీ లేదు అన్నట్టుగా ఒక ప్రొజెక్ట్ చేసిళ్ళు. ఎట్లా అంటే బట్ట కాల్చి మీదేసిళ్ళు. తూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా మంత్రాలకు చింతకాయలు రాల్తాయి అన్నట్టుగా ఒక నానుడి ఉంటుందిగా, అట్లా చేసేసిళ్ళు. మరి వాస్తవమైన కోణం ఏంది, వాస్తవమైన భిన్నమైన కథనం ఏంటి అంటే చాలా క్లారిటీగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారి సర్కార్ అధికారంలోకి వచ్చి 365 రోజులు అవుతుంది. సింపుల్గా చెప్తున్నా, 365 రోజులలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే విషయం ఏంది అంటే చాలా సింపుల్గా మీరు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రాగానే మన తెలంగాణలో అప్పుల కుప్పల మోత మోగుతున్నది, సైరన్ మోగుతుంది, కుయ్ 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 అన్నట్టుగా. ఏది అంబులెన్స్ సౌండ్ ఎట్లా వస్తుందో మన ఆర్థిక అప్పుల లొల్లిన పడుతున్నది. ఏడాది కాలంలో 1,50,000 కోట్ల అప్పండి. అన్ని పైసలు యాడికి పోయినాయి? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళాయా? పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డికా, కొండ సురేఖకా, సీతక్కక, జూపల్లిక, పొంగులేటి శ్రీనివాసరెడ్డికా, పొన్నం ప్రభాకర్క ఎవరి జేబులోకి వెళ్ళాయి? ఈ 9 మంత్రులు ముఖ్యమంత్రి ప్లస్ అంటే మొత్తం 10 మంది జేబులోకి వెళ్ళాయా? లేకపోతే ఢిల్లీ కాంగ్రెస్కి వెళ్ళాయా? లేకపోతే ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగే కాడికి వెళ్ళాయా? ఏడికి వెళ్ళాయి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక విశ్వవిద్యాలయం కట్టలేదు, ఒక ఇండ్లు కట్టలేదు, ఓ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేదు, రుణమాఫీ సరిగ్గా చేయలేదు, రైతు పెట్టుబడి ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, 2,500 ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోగా 1,50,000 కోట్ల అప్పు ఎవడు దొబ్బి తిన్నాడు? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎవరు దొబ్బి తిన్నారు అనేది క్వశ్చన్ ఈడ. ఇది నేను అడుగుతలేను, ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు. విషయం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏడాదిలో 1,50,000 కోట్ల అప్పు, అన్ని పైసలు ఎక్కడికి పోయినాయి? రైతు భరోసా ఇయ్యలే, ఒక్క ఇల్లు కూడా కట్టలే, పదవి కోసమే ఢిల్లీకి మూటలు మోసిండు. కాంగ్రెస్వి బక్వాస్ బోగస్ మాటలు, ఇచ్చిన హామీలపై జనం నిలదీయాలి. మనం అధికారం మాత్రమే కోల్పోయాం, పోరాట పటిమను కాదు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి 1,40,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిండు. కొత్త ఇటుక పెట్టలేదు, కొత్త పైపు వేయలేదు, కొత్త లైన్ వేయలేదు, కొత్త కాలువ తవ్వలేదు, ఆడబిడ్డకి ఇవ్వలేదు, తులం బంగారం జాడలేదు. ఇవన్నీ లేకపోగా 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకైంది? ఇది ప్రతి సామాన్యుడు, చదువుకున్నోడు, మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ప్రశ్నించే గొంతుకలు. ఐ రిక్వెస్ట్ యూ అపీల్, ఆలోచించండి. 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? ఏడికి వెళ్ళిపోయినాయి? ఏమైపోయినాయి? ఈ 1,50,000 కోట్ల రూపాయలను మింగిన దొంగలెవరు? మరి నిజంగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకైంది?
దీన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదా? పబ్లిక్ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లు మొత్తం తిరిగేస్తాయి, ఎక్కడ కూడా సమాచారం కానీ ఆధారాలు కానీ దొరకలేదండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. తెలంగాణలో పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పుల భారంతో రేవంత్ రెడ్డి మోసేలా చేస్తున్నాడు. ఎందుకు అంటే మనం ఇక్కడ తెలుసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. 1,50,000 కోట్ల రూపాయల అప్పుతోని ఏం చేసిండినే, ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఢిల్లీకి వెళ్ళినాయా లేకపోతే ఏం జరిగినాయి అనేది కేటీఆర్ అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడైనా ఉందా అండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా? ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 కోట్ల అప్పుతోని ఏం చేసిండు రేవంత్ రెడ్డి? కేటీఆర్ అడుగుతున్నాడు. సమాధానం ఉందా? 9 మంత్రుల దగ్గర సమాధానం ఉందా? 65 మంది ఎమ్మెల్యేల దగ్గర సమాధానం ఉందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమైనా పెట్టిలా? పోనీ వాళ్ళైనా ఏమన్నా బాగుపడ్డారా? అదన్నా చెప్పురు. అది లేదు. ఏమైపోయినాయి? ఎవరు తిన్నారు? ఆ దొంగ ఎవరు చెప్పురు. మీరు అడగాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. ఇగో హరీష్ రావు ఏమంటున్నాడు? మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు లేవు, ఏడాదిగా వేతనాలు ఇస్తలేరు, 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే అంటే ఇదేనా? సీఎం రేవంత్ను ప్రశ్నించిన హరీష్ రావు ఏమన్నాడు అంటే, అయ్యా బిడ్డ రేవంత్ రెడ్డి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినావు బాగానే ఉన్నది, కానీ మరి ఏం చేసినావు? ఆ పైసలు ఏడిపోయినాయి అని అడుగుతున్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది, ఎట్లా, ఏం కథ అనేది అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి మహిళా కమిషన్కు సంబంధించి మహిళలకు ఏదైనా అన్యాయం జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిషన్ స్పందిస్తుంది. మరి వాళ్ళకు కూడా నువ్వు తెలంగాణ ఆడబిడ్డలకు కూడా మహిళలకే నువ్వు జీతాలు ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? ఏం చేస్తున్నావు? ఏడాదిగా వేతనాలు ఇస్తలేవు, 1వ తారీఖు జీతాలు ఇవ్వడం అంటే మరి ఇదేనా? హరీష్ రావు అడుగుతున్నాడు. దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా సారు? సీఎం రేవంత్ రెడ్డి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు కదా, ఏడికి పోయినా పైసలు అనేది అడుగుతున్న విషయానికి సంబంధించి ఇప్పటి వరకు చెప్పడం లేదండి. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, రైతుల ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ చైర్మన్గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివేదిక ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక వ్యక్తి చనిపోతున్నాడు, దాని మీద మనం ఒక కమిటీ వేయాలా? దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం ఏంటి? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. రైతుల ఆత్మహత్య లేని తెలంగాణ తీసుకురావాలి, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలి. కానీ అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణని కేసీఆర్ ప్రభుత్వంలో చూశాను, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి తెలంగాణను మాత్రం నేను ఎప్పుడు చూలే. నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఏముంటుంది ఆలోచించుకోరు మీరే. రైతులు చనిపోయిర్రు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఏముంటుంది? కోమటిరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, నేనంటలేను, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటాను. ఎందుకో చెత్త మాటలు మానుకో. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా సెక్యూరిటీ లేకుండా బయటికి వచ్చే దమ్ముందా? నల్గొండ రైతు ధర్నాను నిర్వహించి తీరుతాం. కోమటిరెడ్డి వల్లే పోలీసుల అనుమతి ఇవ్వలే. కేటీఆర్ వస్తుందంటే కోమటిరెడ్డికి లాగుదడుస్తున్నది. ఇగో కోమటిరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, ఇష్టం వచ్చినట్టుగా పిచ్చిపూతలు కారుకూతలు కుయ్యకు, మంచిగా మాట్లాడు. ఎవరియే మినిస్టర్ అన్నప్పుడు ఆ పదవికి ఆ గౌరవాన్ని తీసుకురా. ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా ఆగమాగా మాట్లాడకయా మినిస్టర్ అంటూ కూడా జగదీష్ రెడ్డి అన్నాడు. జగదీష్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేసిండు, తెలంగాణ ఉద్యమకారుడు, అన్నీ తెలిసిన విషయం. అలాంటిది నల్గొండలో పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి ఒక ధర్నా చేద్దాం అనుకున్నారండి. ఇగో ఇదే నల్గొండ రైతు ధర్నాకు అనుమతి నిరాకరణ, పర్మిషన్ ఇవ్వని జిల్లా పోలీసులు, హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు, పిటిషన్ 27కు వాయిదా పడింది అంటూ కూడా చూడొచ్చు. రైతు ధర్నా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 402 మంది రైతులు మరణిస్తే కనీసం మన 9 మంది మంత్రులు కూడా మాట్లాడకపోయాయి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేమీ ఉండదు కదా. సో ఆ రైతుల ఆత్మహత్యకు సంబంధించి మేము నిరసన వ్యక్తం చేస్తాం, రైతుల పక్షాన నిలబడాలి, బీఆర్ఎస్ అంటేనే రైతుల పక్షపాతి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా నిరసన వ్యక్తం చేయకుండా సంఖ్యలు వేసే ప్రయత్నంతో పాటుగా ఇష్టానుసారంగా కారుకూతలు కూస్తూ ఉంటే తెలంగాణలో జగదీష్ రెడ్డి ఊకుంటాడా? ఊకోలే. గదే లోలి వచ్చింది, గదే అయిపోయింది. ఇక 60 కోట్ల స్థలం, ఇక చూడుది 60 కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జా. స్థలాన్ని పరిశీలించిన జీహెచ్ఎంసీ మేయర్ హైదరాబాద్లో రోజుకు పెరుగుతున్న కబ్జాలు. మనం కూడా బోర్డు పెట్టాలి. ఒకటి ఏంది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కబ్జా అనేది నేను కూడా రేపు ఎల్లుండి ఒక ప్రోగ్రాం చేస్తా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు చూడురి. కబ్జాలు తెలంగాణలో ఎట్లా పెట్టరేగిపోతున్నాయి, ముఖ్యమంత్రి అనుచరులు దందాలు ఎట్లా చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్నది కదా. ఈరోజు ప్రభుత్వ భూములకు కూడా రక్షణ లేకుండా పోయింది. హైదరాబాద్లో భూ కబ్జాలు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏకంగా జీహెచ్ఎంసీ పార్కునే కబ్జా చేసిల్లట. ఇది జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 36లో ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 60 కోట్ల ప్రభుత్వ భూమికే ఎసరు పెట్టి పడేసిల్లండి అండి. పార్క్ ఉండి ఆ పార్కును మొత్తం కబ్జా చేసి పడేసిల్లు. ఇంతకంటే దాన్ని ఏమంటే రేవంత్ ప్రభుత్వం వస్తే దోచుకోవడం, కబ్జాలు ఇవన్నీ చేయడం మాత్రమే ఈ రేవంత్ ప్రభుత్వానికి సాధ్యం.
ఇంతకంటే మించి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలేసిలు ఇప్పటికీ 406 మంది చనిపోయారు. దీనికి సంబంధించి కూడా చూస్తున్నాం. మొత్తానికి కమిటీ సభ్యులుగా వీళ్ళందరూ ఉన్న పరిస్థితి. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలేసి మొద్దు నిద్రలకెళ్ళి బయటికి రావాలని కూడా మనం కోరుకుందాం. ఇక దాంతోపాటు తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కరచాలనం చేస్తున్న హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ చిత్రంలో మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి అంటూ కూడా చూడొచ్చు. దారుణంగా పడిపోయిన భూముల ధరలు కేసీఆర్ పాలనలో కోటి పలికిన ఎకరం నా బిడ్డ కోటీశ్వరాలైందని సంబరపడ్డాం. ఇప్పుడు ఎకరం 70 లక్షలు అడిగేటోళ్ళు కూడా లేరు. కేసీఆర్ హయాంలో సకల జనం సల్లగున్నుతున్నారు. కాంగ్రెస్ పాలనలో అందరూ బాగుపడుతున్నాం హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్రంలో పూర్తిగా కూడా హమాలీల జీవితాలు ఆగమైపోయినాయి. కేసీఆర్ ప్రభుత్వంలో రేట్లు బాగుండే, అన్ని బాగుండే, పూర్తి స్థాయిలో అన్ని మంచి జరిగి ఉండే, వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా కూడా ఆగమైపోతున్నాం అంటూ కూడా ఆఖరికి ఆ యూనియన్ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మా గురువు గారు పెద్దలు ప్రొఫెసర్ తెలుసు కదా హరగోపాల్ గారు, నాకు అత్యంత చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా గౌరవప్రదమైన వ్యక్తి, నాకు గురువు. నేను చెప్తున్నా కదా చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే గురువుగారి సిద్ధాంతాలు శిష్యుడికి వస్తాయి, ఆ సిద్ధాంతాల బాటల్లో నేను నడుస్తా కాబట్టి. నల్లమల్లలో మైనింగ్ పై కన్ను, మైలారంలో స్థానికుల రిలే దీక్షలు, తెల్లవారుజామునే ముందస్తు అరెస్టులు, రోడ్డు కడ్డంగా ముళ్ళకంపలతో నిరసన, ఆత్మహత్యకు యత్నించిన మహిళ, ప్రాణాలు పోయినా తవ్వకాలు జరగనివ్వబోమని స్థానికుల హెచ్చరిక, ఆందోళనకు మద్దతు తెలిపిన పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ను అరెస్టు చేసిరండి. నిన్న ప్రొఫెసర్ హరగోపాల్ను ఎందుకు అరెస్టు చేసిళ్ళు? దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా సమాధానం చెప్తుందా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయి? ఎందుకు నిన్న హరగోపాల్ను అరెస్టు చేసిళ్ళు? హరగోపాల్ను అరెస్టు చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? ఒక సమస్య పరిష్కారం కోసం అక్కడ జరుగుతున్న విషయంలో పూర్తి స్థాయిలో హరగోపాల్ అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్షాన నిల్చోవడమే హరగోపాల్ చేసిన తప్ప హరగోపాల్ గారు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కావట్లేదు. హరగోపాల్ను నిన్న పూర్తి స్థాయిలో అరెస్టు చేసి తీవ్ర ఏంది అంటే ఒకసారి హరగోపాల్ గారు నిన్న మాట్లాడిర్రు, వారు ఏం మాట్లాడిర్రు అనేది ఒకసారి మీకు వినబెడతా. ఎందుకంటే హరగోపాల్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు వారి మాటల్లోనే మనం వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి హరగోపాల్ గారు నిన్న ఏమన్నారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడుతున్నారండి, ఒకసారి మీరందరూ కూడా దయచేసి వినండి. హరగోపాల్ గారు ఏం మాట్లాడినరు? నిన్న మైలారంలో మైనింగ్ అనుమతికి వ్యతిరేకిస్తూ ప్రజలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే పౌర హక్కుల సంఘం నేత అక్కడికి వెళ్ళి వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన ఇష్యూను చెప్పిండు. దయచేసి ఇది వినండి. కాంట్రాక్టర్ల దృష్టి దాని మీద పడడము, ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము, వాళ్ళు అక్కడ గుత్తలు తవ్వడం అనేది ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ గుత్తలు పోటీ, ఆ గుత్తలు విధ్వంసం అయితే మొత్తంగా ప్రాంతమంతా విధ్వంసం అవుతుంది. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉండేటువంటి బస్సులు, నేతలు అన్నీ కూడా ఆ గుత్త మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద రుద్దడం అనేది అప్రజాస్వామ్యం. కనుక ఇవాళ ఏదైతే మైలారం గ్రామం దగ్గర ఈ ఖనిజ వనరులు తీస్తున్నారో దాన్ని ముందు ఆపాలి. లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి. రైట్, అక్కడ ఏదైతే అక్రమానికి సంబంధించిన మైనింగ్ పనులు జరుగుతున్నాయో కేజీఎఫ్ టైప్లో దాన్ని ఆపాలి అంటూ హరగోపాల్ గారు అక్కడికి వెళ్తే ఆయనను అక్రమ అరెస్టు చేసి పెద్ద ఆయనను కూడా నిర్బంధించింది. అంటే తెలంగాణలో నిర్బంధం అప్రకటిత ఎమర్జెన్సీ ఎంత తారాస్థాయిలో నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక దీనితో పాటు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి, కేజీఎఫ్ తరహాలో తెలంగాణలో మైనింగ్ కొనసాగుతుంది. మైనింగ్ మీద కూడా మనం హుక్కుపాదం మోపాలి, లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దీంతో పాటు ఇక్కడ చూడండి, జలాంతర రంగ సాగర్ ఏంది, గోదావరిని తెలంగాణకు జలహారంగా మలించేలా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం. రాష్ట్రంలో సాగుకు అది లైఫ్ లైన్గా మారింది. ఓ పిల్లర్ కుంగితే దాన్ని పట్టుకొని కాళేశ్వరం పనికిరాదన్న కబోదులు కళ్ళు తెరిచే దృశ్యం ఇది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని విర్రవీగే వారికి చెంపపెట్టు చిత్రం ఇది. గోదావరి జలాల చేరికతో నిండుకుండలా మారిన రంగనాయక్ విహంగ వీక్షణ దృశ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులు అనేది చాలా అవసరం. నేను చెప్తున్నా కదా, ప్రాజెక్టులు ఎప్పటికైనా ఉపయోగమే కానీ నిరుపయోగం కాదు. దాన్ని నిర్వహించే సామర్థ్యం, దాన్ని నడిపించే సామర్థ్యం, దాన్ని సకాలంలో రైతులకు నీళ్ళు అందించే బాధ్యత ఉంటే అప్పుడు ఖచ్చితంగా కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంది, అంత అంతర్గత లొల్లులే కదా, అంతకుమించి ఇంకేముంటుంది? ఇక కథం నువ్వు నేను కలిసి ఉంటే ఇదే కదా. గురు శిష్యులు కలిశారండి, మళ్ళీ ఏం కుట్రలు చెప్తున్నారు నాయన.
జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యాడు. వీళ్ళిద్దరు కలిసి 2018 తర్వాత సెబాస్టిన్ ఆయనను ఎమ్మెల్సీన ఓటు కోసం ఓటుకు నోటు కేసులో ఈయన చెప్తే ఆ ఓటు కొనడానికి ఈయన పోతే రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అంటే తెలంగాణ మీద అప్పట్లోనే కుట్ర జరిగింది. ఆ తర్వాత బహుశా నాకు బాగా గుర్తు 2014-18 ఆ 2018లో కూడా మహాకూటమి పేరుతో కుట్రలు చేసింది ఈ పెద్ద మనిషి. మళ్ళీ 2023కు ముందు అంటే 2020 అనుకుంటా 19-20 మధ్యలో మళ్ళీ 2023కు ముందు అంటే ఈ ప్రభుత్వం రాకముందుకు ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల వెనుకను వాళ్ళకి తెలియకుండా హిప్నాటిజం చేసి వీళ్ళ సోషల్ మీడియాతోని వీళ్ళ రకరకాలుగాతోని ఇప్పుడు ఒక శాటిలైట్ ఛానల్ ఉంది, అందులో ఉన్న కంటెంటే వాళ్ళ సోషల్ మీడియాకి ఇచ్చి దాదాపుగా 50 కోట్లతోని కాంగ్రెస్ మీడియా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ వార్తలు, కాంగ్రెస్ హెడ్లైన్స్, కాంగ్రెస్ కథ అని వచ్చిన ఆశ్చర్యం లేదు. రేపు తెలంగాణలో గదే జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సో వీళ్ళిద్దరు కలిసి అంటే తెలంగాణకి ఎక్కడో వెన్నుపోటు ఓడుస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి అంటే తెలంగాణకి ఎక్కడో అన్యాయం జరుగుతున్నది. ఇది క్లారిటీ. నేను చెప్పిన మాట కాదు, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తున్నాను. కళ్ళ ముందు కృష్ణమ్మ ఖాళీ అయిపోతాయి. 7 నెలల్లో 594 టీఎంసీలను మళ్లించింది ఏపీ ప్రభుత్వం. మరి మనోడు ఏం చెప్తాడు? నువ్వు తీసుకపో నేనే ఉన్నా కదా అంటుండా. పోతిరెడ్డి ద్వారానే 220 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకున్నది కేవలం 170 టీఎంసీలు. ఏపీని కట్టడి చేయని రేవంత్ సర్కార్ సమృద్ధిగా నీళ్ళిచ్చిన ఒడిసిపట్టని నిర్లక్ష్యం. కల్వకుర్తి, భీమా, జూరాల, ఆయకట్టు కోత, భీమా ప్రాజెక్టుల పరిధిలోని న్యూ క్రాప్ హాలిడేస్, నీటి వినియోగంపై సోయిలేని ప్రభుత్వం. ఇప్పుడు టెలిమెట్రీలు అంటూ హడావిడి. నేడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయ్యో గురూజీ నేనే ఉన్నా తెలంగాణలో, మీరు ఏం చెప్తా కది? మీరు రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట అది గూలగొట్టలే. నువ్వు చెప్పినట్టుగానే హైడ్రా అని చెప్పిన, నువ్వు చెప్పినట్టుగానే మూసీ చేస్తున్నా, నువ్వు చెప్పినట్టుగానే పరిపాలన చేస్తున్నా, అట్లనే చేస్తాడు అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారే. ఈయన ప్రభుత్వం మీద ప్రజలు ఏమంటున్నారు తెలుసానే? గ్రామ సభలట, ఏదో గ్రామ సభలు పెట్టిల్లట. ఒక్కసారి మీకు ఆ చిత్రం కూడా చూపెడతా, చిత్రాలు చూపెడతా. ఊరి గ్రామ సభలు పెడితే ఇగో ఇక్కడ ఇనురి మొదలైన మార్పు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలో 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్న ప్రజలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో గ్రామ సభలో 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తున్న ప్రజలు. 2 లక్షల రుణమాఫీ లేదు, తులం బంగారం జాడా లేదు, రైతు భరోసాకి ఇంతవరకు జాడా లేదు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ డ్రామాలు ఆపుర్ర నాయన అంటాను. ఏమంటాండి నేను సార్ ఇప్పుడు ఏమన్నారంటే తండ్రి నుంచి కొడుకు అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్లాట్ లో. అవి మాత్రం పడేయని చెప్పిండు. ఎందుకు పడే సార్ అంటే వాడు మాకు గైడెన్స్ రాలేదు, అవి ఇప్పుడు వాడే, అవి ఎప్పుడు వాడే తెలియదు అని చెప్పిండు. ఏవో సరే చెప్పిండు అవి పడేయాలి. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు కట్టేటప్పుడు వాళ్ళతో పాటు అందరికీ వాడాలి, విలేజ్ కూడా వాడాలి. ఇప్పుడు తండ్రి కన్నా వాడాలి, లేకపోతే కొడుకు కన్నా వాడాలి. మేము అనేది అది. ఎందుకంటే కోల్పోతారు కదా సార్. అట్లా ఎంతో మంది చేయించుకున్నారు, 20-30 మంది చేయించుకున్నారు అట్లా. ఇప్పుడు ఎవరు ప్రశ్నించకపోతే ఆగలేదు కదా సార్. ఇప్పుడు 2 లక్షలు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాత్రం బాధ లేదా సార్? మేము చెప్తాను, వాళ్ళ మాత్రం బాధ లేదా? ఎవరైతే సార్ దానికి పడలే కదా అది. అది మార్పు మొదలైంది. రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రజలు ఎట్లా అడుగుతున్నారో ఇనూరి. వీళ్ళు ఏం సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయాలట అక్కడ. నేను చెప్తున్నా కదా, ఇది ఒక కాడ జరిగితే ఇంకో కాడ దృశ్యం ఏంటంటే ఇంకెక్కడ ఉంటుంది. ఇంకో కాడ ఇగో ఈ కథ చూడరి. కరెంట్ కట్ చేయడంతో అర్ధరాత్రి చీకట్లలో గడిపిన కాలనీలు. మెదక్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన విద్యుత్ అధికారులు. తేళ్లు పాములు కరుస్తాయంటూ బిక్కు అంటూ గడిపిన కాలనీవాసులు. తమకు సరైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్న కాలనీవాసులు. ఒకసారి ఇది కూడా చూడరి. వీళ్ళ బాధ కూడా చూడు. ప్రభుత్వం కరెంట్ 24 గంటల కరెంట్ ఇస్తుందో రేవంత్ సర్కార్. ఇది వీళ్ళ బాధ. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే, మా రేవంత్ రెడ్డి ఏమో విదేశీ పర్యటన పాపం ఏడున్నాడు మా సారేమో విదేశీ పర్యటన ఉండే. తెలంగాణలో ఏమో ఇన్ని సమస్యలు ఉండే, ఆడ కరెంటు కోతలని ఇతరత్ర అని అన్ని రకాలుగా ఉండే. ఇన్ని రకాల సమస్యలతోని తెలంగాణలో సమస్యలు తాండవిస్తూ ఉంటే కనీసం ఈ విషయానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ నేను అడుగుతున్నా. ఈ విషయాలు చెప్పినందుకే ఇగో ఈ వైఆర్టీవీ మీద కుట్రలు చేసి రకరకాల ఏం చేయాలనో అది చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి, ఇక్కడ లైక్ చేయర్రి,
రిపోర్ట్కి వచ్చేటువంటి చెంప షెల్లు అనిపారు. ఇక్కడ సబ్స్క్రైబ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తా తప్ప అవాస్తవాలను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇక ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. ఇంకోటి, ఇది విద్యుత్ సరఫరా కదా. గిడ గ్రామ సభలో అధికారులను కాంగ్రెస్ నేతలను నిలదీసిన గ్రామస్తులు ఏమంటున్నారు? ఇది నిర్మల్ జిల్లా ముదోల్ మండలం బీడ్ గ్రామానికి సంబంధించి గ్రామ సభలు అధికారులకు సంబంధించి అధికారులను కాంగ్రెస్ నేతలను అక్కడ ఎట్లా నిలదీస్తారో చూడుర్రి. ఇది మీకే అర్థమవుతుంది. ఒకసారి వినుర్రి. వీళ్ళందరూ అడుగుతున్నారు, అరే నేను చెప్పేది వినుర్రి అంటే నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వా ఆయన అని వీళ్ళు లొల్లి స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇట్లున్నదా పంచాయతీ? ప్రజలు ఎట్లా ఆగ్రహంతో ఉన్నారంటే, ఇది కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ రేషన్ కార్డు జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ తీరు. ఇది ఎట్లున్నది? ఇంకో అవ్వ తిడతాను చూడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎట్లా తాండవిస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఇదో కథ. ఇది ఎక్కడ అంటే మంచిర్యాల జిల్లా భీమవరం మండలం పోలపల్లి గ్రామ సభలో గందరగోళం. మొదటి విడత రేషన్ కార్డు లిస్టులలో తమ పేరు రాలేదని గ్రామస్తులు గ్రామ సభను రద్దు చేసి మళ్ళీ గ్రామంలో సర్వే చేపట్టి అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలంటే ఇక్కడ ఆందోళన. ఇక చూడు. అర్థమైందా? ఇది తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి. గ్రామ సభలకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా నిలదీస్తూ అడుగుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తావా, మరి తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకి ఇస్తావా, నువ్వు ఏం చేయదలుచుకున్నావు తెలంగాణ ప్రాంత బిడ్డలను అని కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ అనేది మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఇక్కడి హక్కుల కోసం, ఇక్కడి వాడిగా ఇక్కడి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం, 1200 మంది విద్యార్థుల ఆశయ సాధన కోసం వైఆర్టీవీ పనిచేస్తుంది. నా ప్రశ్న ఇంకా బలంగా వినిపిస్తుంది. అతి త్వరలో కూడా మీకు ఇంకొక 4 ఛానళ్ళను కూడా ఇంట్రడ్యూస్ చేస్తా. అతి త్వరలో కూడా దాన్ని రిలీజ్ చేయబోతున్నా. నాకు తెలిసి భారత రాజ్యాంగానికి సంబంధించి 26వ తారీఖు లేకపోతే మరో తారీఖు కూడా నేను దానికి సంబంధించి మీకు రిలీజ్ చేయబోతున్నా. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ ఒక్కటే ప్రశ్నిస్తే చాలదు, దీంతో పాటు మరికొంతమందిని కూడా ప్రశ్నించాలి. అందరూ కూడా ముక్తకంఠంతో ప్రశ్నిస్తే మాత్రమే ఇక్కడ తెలంగాణ అనేది ప్రశ్న అనేది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్పేది ఒకటే, ఇక్కడ నినాదం ఒకటే, తెలంగాణ ప్రాంత బిడ్డలు సంతోషంగా ఉండాలి, తెలంగాణ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండడం కోసమే పూర్తి స్థాయిలో కూడా నినాదిస్తున్న పరిస్థితి. మీరు చేయాల్సిందల్లా ఒకటే. నేనేమంటున్నానంటే, మీరు ఇక్కడ నాకు పైసలు ఇవ్వమనో, ఆస్తులు ఇవ్వాలనో, ధైర్యంగా రక్షణ ఇవ్వాలనో నేను ఏమీ అడుగుతలేను. మీరు చేయాల్సింది ఒకటే, ఇంట్లో కూకొని గీడ ఒక లైక్ కొట్టుర్రి, ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ చేయరు. తెలంగాణలో వాస్తవ దృశ్య రూపం ఏదైనా ఉంది అంటే వైఆర్టీవీ ఉంటుంది. ప్రజల కోసం, ప్రజల పక్షాన నిరంతరం ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఇప్పటికీ మా ఆఫీస్కి సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగినా, ఇంకేది జరిగినా ఎక్కడ లైవ్లో ఆపే ప్రసక్తి నేను చేయలేదు. ఇక భవిష్యత్తులో పోరాటం ఉధృతమైంది కాబట్టి, ఇంకా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దాన్ని విస్తరించే ప్రయత్నంలో నేనున్నా. సో పూర్తి స్థాయిలో వైఆర్టీవీని కాపాడుకోండి.